బోనాలకు సంబంధించి మరి అమ్మవార్లకు ముఖ్యంగా పూజలు, నియమాలు, నిష్టలు ఏ విధంగా పాటించాలి అనేది కూడా ప్రతి ఒక్కటి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ వేణుమాధవ్ శర్మ గారు ఉన్నారు. ఒక్కసారి మాట్లాడదాము. నమస్తే పూజారి గారు. సో చెప్పండి, ఈ విధంగా అమ్మవారి బోనాలకు సంబంధించి పూజలు కావచ్చు, నియమాలు, నిష్టలు ఏ విధంగా ఉండబోతున్నాయి? శివామనన్యాం విధకృహావాం కాళీం కళామాలిని విశ్వవంద్యాం కపాల కట్వాంగదరాం నముండమాలా విభూషాం దీకిచర్మ కరాధీనాం శుష్క మాంసాతి భైరవాం అతి విస్తారవదనాం లలజిగ్వాన్ దిగంబరాం ఏగం సంచింతయేత్ కాళీం శ్మశానాలయ వాసిని. బ్రహ్మశ్రీ వేణుమాధవ శర్మ అయినటువంటి నేను ఇక్కడ శ్రీ విద్యా పండితుణ్ణి, మంత్రవాదిని. ఈ ఆలయంలో అత్యద్భుతమైనటువంటి మంత్రశాస్త్రానికి ప్రధానమైనటువంటి ఆలయంగా, చాలా కేరెన్నికగన్నటువంటి దేవాలయమే ఈ యొక్క మహాకాళి దేవస్థానం. ఆనాడు 1813వ సంవత్సరంలో ఏ డోలీ గేరర్లందరూ కలిసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మిలిటరీ స్థావరమైనటువంటి లష్కర్గా కేరెన్నికగన్నటువంటి ఈ స్థానాన్ని ఎంచుకుని ఆది వ్యాధుల నుండి, రోగాల నుండి, రోగాల గారి నుండి బయటపడడానికి ఈ ప్రాంతానికి జగన్మాతని ఆశీర్వాదం కోసం తెచ్చి ప్రతిష్ఠ చేసుకున్నారు. ఆనాటి నుంచి కూడా ఇంచుమించుగా అప్పట్లో బ్రాహ్మణులు ఈ అమ్మవారికి పూజ చేయడం అనేది జరిగినటువంటి విషయం కాదు. అయితే వేక చెట్టు కింద అమ్మవారిని తీసుకొచ్చి కూర్చోబెట్టడం, తరువాత చిన్నగా ఆ రోజుల్లో వాళ్ళు గుడి కట్టుకోవడం, గుడి కట్టుకున్న దాన్ని అమ్మవారి యొక్క గొప్పతనంతో దినదినాభివృద్ధి చెంది చక్కటి దేవాలయంగా మారడం. అక్కడిదాకా కూడా అమ్మవారి దేవాలయంలో ఈ సాగర మంత్రాలతోటి, సాగర విద్యలతోటి ఈ యొక్క జాతర జరగడం జరుగుతూ ఉండేది. ఇది ఈ అమ్మవారి యొక్క గొప్పతనం. ఆ సమయంలో ఆ పెద్దలందరూ కలిసి సురుటి అక్కయ్య గారి కుటుంబీకులు, వారి యొక్క అనుయాయులు అందరూ కలిసి ఆలయంలోకి ఓరుగంటి వారిని, ఇతరత్రమైనటువంటి బ్రాహ్మణులని చేయడం జరిగింది. అక్కడి నుంచి కూడా అమ్మవారికి వైదిక విధానంలో యంత్రము అమ్మవారి కింద ఉన్నటువంటిది వామాచార సంపన్నమైనటువంటిది. ఈనాడు వామం ఏమిటి, దక్షిణం ఏమిటి, ఏ పూజ ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అని తెలియని వాళ్ళందరూ కూడా ఈ యొక్క పూజలను మొదలుపెట్టి నానా రకాలుగా వాళ్ళ ఇష్టానుసారంగా మార్చుకుంటున్నారు. అయితే ఈ ఆలయంలో ఇంకా గొప్పతనం ఏమిటంటే, చెన్నారెడ్డి గారి పీరియడ్లో ఈ అమ్మవారికి రాతి కట్టడంలో నిర్మాణం చేయించాలి అని చెప్పి తిరుపతి నుంచి స్థపతులను పిలిపించి చక్కటి ఆలయాన్ని కట్టించి పునఃప్రతిష్ఠ శ్రీ 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 విద్యానృసింహ భారతి పుష్పగిరి శంకరాచార్య మహాస్వామి వారి చేత ఈ యంత్రప్రతిష్ఠ, పునఃప్రతిష్ఠ మళ్ళీ జరిగేలా చేయడం జరిగింది. అప్పుడు జగద్గురువులు ఈ అమ్మవారిని చాలా ఎరుగున్నవారై, ఈ అమ్మవారు వామాచార సంపన్న, ఈవిడకి దక్షిణాచారంలో యంత్రం పెట్టకూడదు, ఇది పెడితే ఇది ప్రజల మీద ప్రభావం పడి అమ్మవారు ఆగ్రహిస్తుంది కాబట్టి అదే యంత్రాన్ని ఈ యొక్క స్థానంలో పెట్టాలని తలంచి, అందులో ఆ రోజుల్లో నేను కూడా ఒకరిని ఉన్నవాడిని కాబట్టి మంత్రశాస్త్రవేత్తని కాబట్టి ఈ యొక్క యంత్రాన్ని కొట్టడం జరిగింది. జగద్గురుల దివ్య హస్తములతో 1880వ సంవత్సరంలో పునఃప్రతిష్ఠ జరగడం జరిగింది. అక్కడి నుంచి కూడా ఆలయంలో నిత్య నూతనంగా అమ్మవారు దినదిన ప్రవర్ధమానమై ఈ 250 సంవత్సరాల క్రిందట ఏ విధమైనటువంటి ఆషాఢ జాతర 16 రోజులు ఎంత బాగా జరుగుతుందో దానికి 100,000 రెట్లుగా దినదినాభివృద్ధి చెంది జగన్మాత యొక్క ఈ పండగ
మొట్టమొదటగా లష్కర్లో ఇక్కడ ప్రారంభమైనటువంటి ఈ జాతర దేదీప్యమానంగా జరగడం మొదలుపెడుతోంది. ఘట స్వరూపంలో అమ్మవారు 15 రోజులు ఎదుర్కొని వచ్చిన తర్వాత గ్రామ సంచారం చేసి 15వ రోజున పొద్దున దివ్య మంగళ స్వరూపిణి అయి వచ్చేటువంటి భక్తులందరికీ దర్శనమిస్తూ ఆ రోజు రాత్రంతా ముత్తైదువులు తెచ్చేటువంటి గోనాలు, శాఖలు, పసుపు కుంకుమలు, చీరసారెలు స్వీకరించి మర్నాడు ప్రొద్దున తెల్లవారుజామున 8:30-9 గంటల మధ్యలో భవిష్యవాణిని అమ్మవారి యొక్క స్వరూపంగా భావించేటువంటి జోగిని కొనకి ఆవహించినటువంటి అమ్మవారు ఆశీర్వాదాన్ని తెలియజేస్తుంది. ఇందులో గారు ఇక్కడ భవిష్యవాణి ఏ విధంగా ఉండబోతుంది ఈ ఇయర్కి సంబంధించి? ఇది అడగాల్సినటువంటి మాట కాదమ్మా. అమ్మవారు తన యొక్క ఉద్దేశాన్ని తెలియజేసేదే భవిష్యవాణి. అక్కడ ఏం తప్పులు జరుగుతున్నాయి, ఎందువల్ల జరుగుతున్నాయి, ఎవరు ఏం చేస్తున్నారు, వాటిని సరిదిద్దుకోండి, వాటిని సరిదిద్దుకున్నందువల్ల లోక కళ్యాణం జరుగుతుంది అని మంచి జరగడానికి అమ్మవారు వస్తుంది. ఆవిడ సర్వాంతర్యామి. ఆమె ఏం చేస్తుంది? ఆవిడని ప్రశ్నించేంత గొప్పవాళ్ళం కాదు. మనము అడగాల్సినటువంటి చక్కటి ప్రశ్నలు లోక కళ్యాణార్థమై అడిగితే వాటికి సమాధానం చెప్పడం కాకుండా దాన్ని సరిదిద్దుకునే మార్గాన్ని కూడా తెలియజేస్తూ ఉంటుంది. వానలు ఎలా కొడతాయి, ఎండలు ఎలా కాస్తాయి, సస్యం అంటే కొంటలు కళాలు అన్నీ కూడా ఎలా ఉంటాయి, అందరూ సుఖశాంతులతో ఏ విధంగా వర్ధిల్లుతారు అని అమ్మవారు జరిగిన వాటికి జరగబోయేదానికి సంవత్సర కాలానికి అమ్మవారు ఆశీర్వాదాన్ని తెలియజేస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం అంటే మీరు రంగంలో ఉన్నప్పుడు డైరెక్ట్గా అమ్మవారితో మీరు మాట్లాడుతూ ఉంటారు. సో అప్పుడు మీకు లిటరల్లీ ఏమన్నా స్టెమినా కావచ్చు, అంత స్ట్రెంగ్త్ ఎలా వస్తుంది అసలు? చాలా మందికి ఒక క్వశ్చన్ అడగమని చెప్పారు మా ఇంటి గురించి. అసలు మనం ఎవళ్ళమమ్మా? ఆ ప్రతి విషయంలో కూడా శక్తి స్వరూపిణియే. ఆవిడ ఎంతటి శక్తివంతురాలంటే జగద్గురువులు శాక్తేయాన్ని నమ్మేవారు కాదు. అటువంటి సమయంలో వారికి ఒక చిన్న పరీక్ష కొట్టి శాక్తమే ప్రధానమైనటువంటిది, శక్తి లేనిదే యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. ఆవిడ అంతటి శక్తివంతురాలు కాబట్టి మనము ఈ రోజున జరిగేటువంటి ప్రతి ఒక్క క్రియకి కూడా మూల కారణం ఆవిడే. ఆ అంతటి మూల కారణ శక్తి స్వరూపిణి, మాతృస్వరూపిణి ఎదురుకుండా నిలబడ్డాము అంటే సకలములైనటువంటి చైతన్యాలని మనము మర్చిపోతాం. ఆవిడ కలుగజేసేటువంటి మనం ఏం మాట్లాడాలి అనేది కూడా ఆవిడనే మన సంకల్పం చేయించి మనతో చెక్కించి దానికి చక్కటి సమాధానాలు, ఆశీర్వచనము, అనుగ్రహం ఆవిడ తెలియజేస్తూ ఉంటుంది. సో అంటే మీరు 2వ ఆగస్టున బోనాలు అయితే మొదలు కాబోతున్నాయి. సో ఆ రోజు పూజ సమయం ఏ విధంగా మొదలవుతుంది, ఏ టైంకి మొదలవుతుంటాయి పూజలు? బోనాలు మొదలవ్వడము ఆషాఢ మాసం వచ్చిన మొట్టమొదటి ఆదివారం నాడే మొదలవుతుంది. ఈ 16 రోజులు కూడా బోనాల పండగే. ప్రతి ఇంట కూడా తోరణాలు కట్టి, వేకాకులు కట్టి, ప్రతి ఇంట కూడా 15 రోజులు 16 రోజులు అమ్మవారి మా ఇంట్లోనే ఉంది అనేటువంటి భావనతోతే ఈ యొక్క లష్కరి కురదలు, తెలంగాణ కురదలు ఈనాడు యావత్ భారతదేశ ప్రపంచమంతా కూడా ఆనందంగా చేసుకుంటున్నటువంటి ఒక పండగ ఇది, తెలంగాణ పండగ. ఈ చక్కటి పండగలో 15వ రోజు తెల్లవారుజామున 4:05 ఈ నగర పెద్దలందరూ వచ్చి అమ్మవారి ముందర నిలబడిన తర్వాత దివ్య మంగళహారతి ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి కూడా ఇంచుమించుగా 36 గంటలు అమ్మవారికి గోనాల సమర్పణ, శాఖల సమర్పణ, అలాగే పసుపు కుంకుమలు, చీరసారెలు, ఆడబిడ్డకి ఏ విధమైనటువంటి గౌరవాన్ని ఇస్తారో అదంతా ఇస్తూ ఇక్కడ జరిగేటువంటి పూజా విధానాల్లో ఏమాత్రం లోటు లేకుండా ఎక్కడ చూసినా స్త్రీ స్వరూపంలో ప్రతి ఒక్క స్త్రీ ముఖంలో
అమ్మవారు తాండవిస్తూ ఉంటుంది, అమ్మవారు ఉన్నట్టుగానే ఉంటుంది, అమ్మవారేనేమో ఈ ప్రాంతం అంతా అనేది తెలియజేస్తూ ఎంతో ఆనందంగా కొనసాగేటువంటి పండగే ఈ యొక్క లష్కరు గోనాల కొండగా. అందరూ సుఖశాంతులతో వర్ధిల్లుతారని అమ్మవారి కృపకి అందరూ పాత్రలవుతారని ఆశిస్తూ హర నమః పార్వతీగతే హర హర మహాదేవ. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.